హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇంతకు ముందు అమ్మఒడి అనే పథకం అయితే ఉండేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే ఆ అమ్మఒడి అనే పథకాన్ని తీసివేసి ఆ ప్లేస్లో తల్లికి వందనం అనే పథకం అయితే తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఇంతకు ముందు అమ్మఒడికి 13,000 రూపాయలు వేసేవాళ్ళు అనమాట బ్యాంక్ అకౌంట్లో. ఇప్పుడైతే 15,000 రూపాయలు అయితే వేయడం జరుగుతుంది. అలాగే ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే జగనన్న విద్యా కానుక అనే ఒక పథకం అయితే ఉండేదన్నమాట. ఆ పేరును మార్చి ఇప్పుడు విద్యా కానుక అనే పథకంగా దాన్ని మార్చడం జరిగింది. అలాగే దానికి సంబంధించి కూడా కిట్ ఇవ్వడం జరిగింది. ఆ కిట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జగనన్న విద్యా కానుకని అనుకున్నాం కదా, ఆ ప్లేస్లో విద్యా కానుకని తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈ విద్యా కానుక అనే కిట్ను 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పథకంలో ఏ ఏ వస్తువులు ఇస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. అలాగే ఇక్కడ చూడండి, బైలింగ్వెల్ టెక్స్ట్ బుక్స్ అనమాట. అంటే తెలుగు ఇంగ్లీష్లోనూ టెక్స్ట్ బుక్ అయితే ఉంటుంది. సో ఈ 2 లాంగ్వేజ్లోనైతే టెక్స్ట్ బుక్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. నోట్ బుక్స్ అలాగే వర్క్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే 3 పేర్ ఆఫ్ యూనిఫామ్స్ విత్ స్టిచ్చింగ్ ఛార్జెస్తో కూడా వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏ పెయిర్ ఆఫ్ షూస్, అలాగే 2 పేర్ ఆఫ్ సాక్సెస్ అనమాట. ఒక జత షూ అలాగే 2 జతల సాక్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ బెల్ట్ అండ్ స్కూల్ బ్యాగ్ అనమాట. ఒక బెల్ట్ అలాగే స్కూల్ బ్యాగ్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిక్టోరియల్ డిక్షనరీ అలాగే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనమాట. ఈ 2 డిక్షనరీలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకు జగనన్న విద్యా కానుకకు సంబంధించిన కిట్ అనమాట. అయితే మనకు తల్లికి వందనానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. అవేమిటని మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం అనే కార్యక్రమానికి సంబంధించి 75% స్టూడెంట్స్ యొక్క హాజరైతే కంపల్సరీగా ఉండాలని వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఈ పథకం కింద ఏడాదికి 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. బిలో పవర్టీ లైన్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ పథకం అయితే వర్తిస్తుంది. అయితే ఈ పథకం 1వ తరగతి నుంచి 12వ తరగతి ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి ఈ తల్లికి వందనం అనే పథకం అయితే వర్తిస్తుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.